ఏపీలో జూన్ నెల పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. గత నెలతో పోలిస్తే పెన్షన్ల లబ్ధిదారుల సంఖ్యను పెంచి ఇవ్వబోతుంది. కొత్తగా వితంతు పెన్షన్లను ఇందులో చేర్చింది. దీంతో లబ్ధిదారుల సంఖ్య కూడా పెరిగింది. జూన్ 1న పంపిణీ చేసే పెన్షన్లకు సంబంధించిన నిధుల్ని ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. వీటిని సచివాలయ ఉద్యోగులు జూన్ 1న లబ్ధిదారులకు పంపిణీ చేయబోతున్నారు. జూన్ నెలలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీ కోసం మొత్తం 2,728 కోట్లను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. ఈ నిధులు సచివాలయాల ఖాతాల్లోకి పంపిస్తారు. వీటిని ఉద్యోగులు డ్రా చేసి జూన్ 1న లబ్ధిదారులకు అందించాల్సి ఉంటుంది. అలాగే ఈసారి మొత్తం ఏపీ వ్యాప్తంగా 62,34,445 మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో కొత్తగా 5,600 మందికి స్పాజ్ పింఛన్లు ఇవ్వబోతున్నారు. వీరి కోసం 2,24,00,000 ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే పెన్షన్ల లబ్ధిదారులు ఎవరైనా చనిపోతే వారి స్థానంలో కుటుంబ సభ్యులకు స్పాజ్ పెన్షన్ కేటగిరీ కింద ఆప్షన్లు అందించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దీంతో కొత్తగా దరఖాస్తులు తీసుకుని లబ్ధిదారుల్ని ఎంపిక చేసింది. వీరికి తొలిసారిగా జూన్ నెలలో పెన్షన్లు అందుతాయి. ఇకపై రెగ్యులర్ గా వీరికి కూడా మిగతా లబ్ధిదారులతో పాటు పెన్షన్ అందిస్తారు. మిగిలిన కొత్త పెన్షన్ల విషయంలో ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అలాగే పెన్షన్ల విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పెన్షన్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని ఆదేశించారు. అలాగే అర్హులకే పెన్షన్లు ఇవ్వాలని అన్నారు. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు చెల్లించడానికి ప్రభుత్వం నుంచి ప్రతి నెల 50 కోట్లు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు అని తేడా లేకుండా ప్రభుత్వంలోని అన్ని శాఖల పరిధిలోని ఉద్యోగులకు మొదటి తారీఖునే జీతాలు అందేలా చూడాలని ఈ మేరకు స్పష్టం చేశారు. సిబ్బంది జీతాలు ఒక్కరోజు ఆలస్యమైన సహించబోమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 50,000 మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెల 1వ తారీఖునే జీతాలు చెల్లించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఐఏఎస్ అధికారులకు ప్రతి నెల సమయానికి జీతాలు అందినట్లే గ్రామ పంచాయతీ సిబ్బందికి కూడా వేతనాలు అందాలని ఈ మేరకు స్పష్టం చేశారు. సొంత ఆదాయంపై గ్రామ పంచాయతీల స్వాతంత్రతను నిర్వీర్యం చేస్తూ గత ప్రభుత్వం తొలగించిన నిబంధనలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 73 ప్రతిపాదిత సవరణ ప్రకారం గ్రామ పంచాయతీ సొంత ఆదాయాన్ని ట్రెజరీ ఖాతాలో కాకుండా బ్యాంకు ఖాతాలో జమ చేసే విధంగా సవరణ చేయాలని ఆదేశించారు.